చెప్పండి. అంటే ఇటీవల కాలంలో మీరు పొత్తుల గురించి మాట్లాడారు. అవును సార్. పొత్తులు అంటే తెలుగుదేశంతో మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారా? అది ఇంకా ఇప్పటికైతే నాకు తెలియదు సార్. అయితే పెట్టుకోవద్దని కాంగ్రెస్ జాతీయ అధిష్టానాన్ని తీసుకున్న నిర్ణయం. ఇందులో మాకు స్పష్టంగా ఈనాడుకున్న ఒక సంకేతం అయితే సిపిఐతోని 100% పొత్తుంటుంది. సిపిఐతో ఉంటుంది. సిపిఎం వాళ్ళు మహాజన్ కూటమి బిఎల్ఎఫ్ తోని ముందుకు పోతాను, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తోటి. వాళ్ళు వచ్చే అవకాశం లేకపోవచ్చు, వస్తే కూడా మేము కలుపుకోవాలన్న ఆలోచన మాకుంది. జాతీయ నాయకత్వం భారతీయ జనతా పార్టీ సిపిఎంతో మీకు దూరం అది వాళ్ళు తీసుకునే నిర్ణయం సార్. మేమేం దూరం చేయలే. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తోటి సామాజిక శక్తుల పునరేకీకరణ పేరుతోటి సమాజంలో ఉన్న బీసీల కోసం మేము ఫైట్ చేస్తామని ఒక నినాదం. వాళ్ళ పార్టీలో కూడా ఒక చర్చ జరుగుతున్నట్టుంది, కాంగ్రెస్తో వెళ్ళాలా వద్దని. అది ఉన్నది. వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ తో ములాఖాతు కావాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీని కనుక ఇదే కొనసాగింపు ఉంటే స్వేచ్ఛని భారతదేశంలో కోల్పోవాల్సి వస్తుందనే పద్ధతిలో కూడా ప్రజా సంఘాలు, మేధావులు అందరూ ఆలోచిస్తున్నారు. సిపిఎం కూడా ఆలోచిస్తుండొచ్చు, తప్పేం లేదు. అది మా నిర్ణయం, కేంద్ర కమిటీ తీసుకునే నిర్ణయం ద్వారానే మాకు పొత్తులు ఉంటాయి. మాకు వ్యక్తిగత నిర్ణయాలు ఏదున్నా అధిష్టానం దగ్గర తెలుసుకుంటాం. అయితే మాకుండేటువంటి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాకు కొన్ని మినహాయింపులు ఇస్తారు. ఇక్కడ తెలుగుదేశంతో పెట్టుకోవద్దని ఒకవేళ మాకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని వదిలేస్తే మా అంతిమంగా మా పిసిసి అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు తీసుకోండి నిర్ణయం అని ఒకవేళ అధిష్టానం కనుక మాకు ఇస్తే అప్పుడు మేము నిర్ణయం తీసుకుంటాం. కానీ అప్పటిదాకా మాత్రం సొంతంగా పోటీ చేయడం కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. 119 పొత్తులు అనేది ఎన్నికల వేళ మాత్రమే ఉంటాయి. కానీ ముందే పొత్తులు ఉంటాయి అని చెప్పేసి క్యాడర్ని నిర్వీర్యం చేయడం అనేది అది భావ్యం కాదు. ఇప్పుడు ప్రెసిడెంట్గా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత సార్ అంటే ఏమైనా ఉత్సాహం పెరిగిందా పార్టీలో? అయింది సార్. ఎందుకయిందంటే ఒకనాడు పప్పు అని వ్యతిరేకించినటువంటి సోషల్ మీడియాలోని సోకాల్డ్ భారతీయ జనతా పార్టీ అనుగులే ఈరారు ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి మనం చూసాం. పార్లమెంట్లో ఏమైందో, ఎంత అనర్గళంగా మాట్లాడగంలో దేశ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొని మీరు నన్ను ఎంత ద్వేషంతో, ఎంత అహంకారంతో, అసహనంతో నన్ను విమర్శిస్తున్నా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. ఈ దేశం కోసం బలిదానం చేసినటువంటి నా కుటుంబం నాకు నేర్పిన ప్రేమ, ఈ పార్టీ నేర్పినటువంటి మానవత్వాన్ని నేను ఈ తెలంగాణతో పాటు భారతదేశంలో ఉన్న 120 కోట్ల మంది ప్రజలకు పంచుతానే ఆయన పార్లమెంట్ వేదిక చెప్పి ఒక కౌగిలించుకున్నాడు సార్. దాంట్లో అర్థమైంది నాకు శత్రుత్వం లేదు, కేవలం రాజకీయపరమైన విభేదాలునే చెప్పకనే చెప్పిండు. రాహుల్ గాంధీ నేతృత్వంలో మీరు చూడాలి గుజరాత్లో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టింది సార్ బీజేపీ. కానీ ఒక్క 10 సీట్లతోనే మేము పోవడం జరిగింది. కర్ణాటకలో ఏం జరిగింది సార్? ఎన్నో కుయుక్తులు చేసింది భారతీయ జనతా పార్టీ, ఎన్నో డ్రామాలు ఆడింది, 100 కోట్లు వెదజల్లింది. అయినా కానీ అక్కడ కాంగ్రెస్ కానీ వాళ్ళు బలం పెంచుకున్నారు, మీరు బలం తగ్గింది కర్ణాటకలో. సరే, అది ఎందుకంటే యాంటీ ఇన్కమ్స్ తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత అనేది ఒక 5 సంవత్సరాల తర్వాత న్యాచురల్గా ఏ పార్టీకైనా ఉంటుంది, అదేం కాదని. కానీ సిద్ధరామయ్య పరిపాలన కానీ రాహుల్ గాంధీ చరిస్మాటిక్ కానీ వాస్తవంగా పెరిగిందని అనుకుంటున్నారు. ఓటింగ్ శాతం చూడండి మీరు మొత్తం బీజేపీ మాకు ఓటింగ్ శాతం అంటే ఆయనలో చాలా పరిపక్వత సార్ బాగా పెరిగింది, దేశ ప్రజలందరూ గుర్తించారంటున్నారు. ఇక్కడ మీరు తెలంగాణలో మీరు రేపు 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కనీసం సిడబ్ల్యూసిలో ఒక్క తెలుగువాడికి ఇరు రాష్ట్రాల నుంచి, సరే ఆంధ్రాలో అంటే పార్టీ చాలా బలహీనంగా ఉందనుకోండి, తెలంగాణలో చాలా బలంగా ఉంది, రేపొద్దున అధికారంలోకి రావాలి అని అనుకుంటున్నారు. అటువంటి తెలంగాణ నుంచి కనీసం జైపాల్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని కూడా సిడబ్ల్యూసిలో స్థానం కల్పించకపోవడం ద్వారా వాళ్ళకి అసలు ఈ తెలుగు రాష్ట్రాల మీద పెద్దగా ఆసక్తి ఉందని అనుకోవచ్చా? అట్లా వెళ్ళలేదు సార్. సిడబ్ల్యూసి అనేది ఇప్పుడు దాంతో మొత్తం రాజకీయాలు మారుతాయి, సిడబ్ల్యూసితో స్థానంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆకర్షిస్తారు అనేది కాదు. అయితే అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు, సౌత్ ఇండియాకి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ ఎట్లా ఏ రకంగా ఇవ్వాలో ఇచ్చిరు, కేరళకి ఇచ్చిరు, అన్నిటికీ ఇచ్చిరు, భవిష్యత్తులో కూడా ఇస్తుండొచ్చు. కానీ జైపాల్ రెడ్డి పెద్ద సెట్ బ్యాక్ కాదంటారా? అది తప్పుగా భావించాల్సినటువంటి అవసరం లేదు. ఏం దాన్ని ఏం ఏం రాము, తప్పకుండా సమయం వచ్చినప్పుడు ఇస్తారు. గతంలో మీరు చూడండి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎన్ని కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయి, ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పదవులు దక్కినాయి. మనం ఆలోచన చేయాలి. ఒకటే నాడు అయిపోతుంది అనేటువంటి ఆలోచన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ. సిడబ్ల్యూసీలో స్థానం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పుంజుకుంటుందా? అట్లేం కాదు కదా. ఇక్కడ నాయకత్వం సముచితమైన ప్రాధాన్యత వస్తుంది, సముచితమైన న్యాయస్థానం. ఇప్పుడు ఏఐసిసిలో కార్యదర్శిగా మధుయాస్కి గారు ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు, చిన్నారెడ్డి గారు ఉన్నారు. ఆ తర్వాత మొన్న సంపత్ కుమార్ గారికి ఇచ్చారు. వేరే రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా పొంగులేటి సుధాకర్ గారు కూడా వేశారు కదా. తర్వాత నిన్న జైపాల్ రెడ్డి గారికి అధికార ప్రతినిధి పదవి ఇచ్చింది. అదేం తక్కువ కాదు కదా సార్.
సిడబ్ల్యూసీనే అన్ని కాదు, సిడబ్ల్యూసీ అనేది ఒక ప్రామాణికం నిర్ణయం. కాదంటారా? సిడబ్ల్యూసీ అనేది కొన్ని పార్టీ తీసుకునేటువంటి మూల సిద్ధాంతాల విషయం లోపల తీసుకునే నిర్ణయాలు అంతిమం అయితే తప్ప అదే ఫైనల్ ఏం కాదు. కార్యకర్తల అభిప్రాయాలు, కార్యకర్తల యొక్క ఇష్టాలు, ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుల యొక్క, సిఎల్పి యొక్క గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది తప్పకుండా, అట్లేం లేదు. అయితే సిడబ్ల్యూసీలో రాలేదన్నటువంటి బాధ కంటే కూడా భవిష్యత్తులో ఎట్లా తెచ్చుకోవాలనేది మాకున్నటువంటి ఆలోచన. ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. మా విన్నపాన్ని కూడా మేము రాహుల్ గాంధీ గారికి పంపడం జరిగింది, ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి ఇవ్వాలి. ఫోటోలో వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.